నమస్తే నిన్నల్ని వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. సుదీర్ఘ ఎన్నికల ప్రచారం ముగిసింది. హ్యాట్రిక్ కొట్టడమే లక్ష్యంగా అధికార బీజేపీ ఉధృతంగా ప్రజలకు దూసుకెళ్లింది. ఆ పార్టీకి ఉన్న ధైర్యం, బలం అన్ని ప్రధాని నరేంద్ర మోడీని. 74 ఏళ్ల వయసులోనూ ఆయన 2.5 నెలల పాటు దేశవ్యాప్తంగా ప్రచారం చేశారు. దాదాపు 200కు పైగా సభలు, రోడ్ షోలు నిర్వహించారు. మండు టెండల్లోనూ ఉరిమే ఉత్సాహంతో ప్రత్యర్థులపై సమర శంఖం పూరించారు. వన్ మెన్ ఆర్మీలా సాగిన మోడీ ప్రచారంపై ఇవాల్టి స్టోరీ బోర్డ్ చూద్దాం. వ్యూహరచనలో అపర చాణక్యం, మాటల దాడిలో చాతుర్యం, ప్రత్యర్థులను ఉక్కిరిబిక్కిరి చేసే తంత్రం, ఇవి నరేంద్ర మోడీ బలం. 10 ఏళ్లలో తాము ఏం సాధించామో వివరించడంతో పాటు ప్రతిపక్ష పార్టీలకు తమకు తేడా ఏంటో ప్రజలకు విడమర్చి చెబుతూ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్లారు మోడీ. అందుకే ఇటు సైడ్ మోడీ, మరి అటు సైడ్ ఎవరు అనే దానికి విపక్షాల దగ్గర సమాధానమే లేకుండా పోయింది. ప్రధాని మ్యారథాన్ ఎన్నికల ప్రచారం మార్చి 16న క్యాంపెయిన్ ప్రారంభం. 180 ప్రచార సభలు, రోడ్ షోలు, దేశవ్యాప్తంగా విస్తృతంగా పర్యటనలు. లోక్సభ ఎన్నికల ప్రచారానికి తెరపడింది. ఈ ఎన్నికల్లో ప్రచారం గురించి చెప్పుకోవాలంటే ఖచ్చితంగా మోడీ గురించే చెప్పుకోవాలి. ఇటీవలి కాలంలో సుదీర్ఘంగా సాగిన ఎన్నికల ప్రక్రియలో మోడీ విస్తృతంగా ప్రచారం చేశారు. 10 ఏళ్లు అధికారంలో ఉండి హ్యాట్రిక్ కొట్టడమే లక్ష్యంగా దూసుకువెళ్తున్న బీజేపీని వన్ మ్యాన్ ఆర్మీలా నడిపించారు నరేంద్ర మోడీ. మార్చి 16న తమిళనాడులోని కన్యాకుమారిలో ఎన్నికల ప్రచారం ప్రారంభించిన ప్రధాని దేశవ్యాప్తంగా మొత్తం 180 ప్రచార సభల్లో పాల్గొన్నారు. ర్యాలీలు, రోడ్ షోలు, బహిరంగ సభలతో క్యాంపెయిన్ హోరెత్తించారు. 22 రోజులు ప్రతిరోజు 4 చోట్ల ప్రచారం నిర్వహించారు. 3 రోజులు ప్రతిరోజు 5 సభల్లో పాల్గొన్నారు. 80 ఎంపీ సీట్లున్న ఉత్తరప్రదేశ్ పై భారీగా ఫోకస్ పెట్టారు మోడీ. బీహార్లో 20 సభలు, మహారాష్ట్రలో 19, పశ్చిమ బెంగాల్లో 18 ప్రచార సభల్లో పాల్గొన్నారు. 2019 ఎన్నికలతో పోల్చుకుంటే మహారాష్ట్రలో ప్రధానమంత్రి తన ఎన్నికల ర్యాలీలను దాదాపు రెండింతలు చేశారు. ఈసారి 5 దక్షిణాది రాష్ట్రాల్లో 35 ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్నారు మోడీ. ఇందులో కర్ణాటక, తెలంగాణలో 11 సభలకు హాజరయ్యారు. తమిళనాడులో 7 సభలు జరిగాయి. బీజేపీ ప్రచారం మొత్తాన్ని భుజానికెత్తుకుని నిర్వహించారు మోడీ. 74 ఏళ్ల వయసులోనూ అలుపు సలుపు లేకుండా ప్రచార పర్వంలో దూసుకెళ్లారు. మండు టెండల్లోనూ ఉరిమే ఉత్సాహంతో క్యాంపెయిన్ చేశారు. ఇంత పెద్ద దేశంలో అన్ని ప్రాంతాలను కవర్ చేయడమంటే అంత సులువు కాదు. అలాంటి అసాధ్యాన్ని మోడీ సుసాధ్యం చేశారు. 1952 నుంచి ఇప్పటి వరకు ఇంత విస్తృతంగా ప్రచారం నిర్వహించిన నేత ఎవ్వరూ లేరు. ఇదంతా మోడీకి ప్రగాఢ సంకల్ప బలంతోనే సాధ్యమైంది. వికాస్ పురుష్ వాజ్పేయి, లోహ్ పురుష్ అద్వానీ అయితే సంకల్ప పురుష్ మోడీనే. ఆయన సంకల్పం ఎంత గొప్పగా ఉంటుందో, అందుకోసం ఆయన ఎంత దృఢంగా పనిచేస్తారో దేశ ప్రజలకు బాగా తెలుసు. నేతలు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, పదవుల్లో ఉంటారు, దిగిపోతూ ఉంటారు. కొందరు మాత్రమే ఎవ్వరూ అందుకోలేనంత ఎత్తుకెదుగుతారు. ప్రస్తుత రాజకీయాల్లో అలాంటి నేత ఎవరో అందరికీ తెలుసు. ఆ లీడరే బీజేపీ బలం, బలగం. అందుకే ఆయన చుట్టూనే కమలనాథుల ప్రచారం సాగింది. ఆకాశమంతా అంచనాలున్నా వాటిని అందుకోవాలనే సంకల్ప బలంతో విస్తృతంగా ప్రచారం చేశారు మోడీ. భారతీయత అనే భావన అందరిలో ఉన్నప్పటికీ కోట్లాది ప్రజల్ని ఒక్కటి చేసే శక్తి ఉన్న నాయకుడు లేకుండా కులాలు, మతాలు, భాషలుగా అనేక పాయలుగా ఉన్న సమాజాన్ని ఒక్కతాటిపై నడిపించడం అంత తేలికైన పని కాదు. అదే సమయంలో అభివృద్ధిలో దూసుకెళ్తున్న భారత్ వైపు ప్రపంచ దేశాలు ఆసక్తిగా చూస్తున్నాయంటే అది చిన్న విషయం కాదు. నేటి రాజకీయాల్లో సుస్థిరంగా నిలబడాలంటే జనాన్ని మెప్పించే నిజాయితీ ఒక్కటే సరిపోదు. ఎదుటి పక్షాన్ని దెబ్బతీసే వ్యూహం కావాలి. అలాంటి శక్తియుక్తులు అన్నీ ఉన్న నేత నరేంద్ర మోడీ. ఆయననే బీజేపీ నమ్ముకుంది. అందుకే 2 సార్లు అధికారం చెలాయించినా మళ్లీ ఆప్కీ బార్ 400 పార్ నినాదం ఇచ్చిందంటే ఎంత ధైర్యం కావాలి? ఆ ధైర్యమే మోడీ. ఈ దేశం చాలా ఎన్నికలను చూసింది, చాలా మంది ప్రధానుల్ని చూసింది. అయితే ఇంతలా అంతా తానై నడిపించే నాయకుని మాత్రం చూస్తోంది ఇప్పుడే. ఈ 10 ఏళ్లకి గతానికి చాలా తేడా ఉంది. గతంలో కొందరు వ్యక్తులు ప్రధానులయ్యారు. ఇప్పుడు తనను తాను ఓ శక్తిగా మలుచుకున్న నేత ప్రధానిగా ఉన్నారు. మన దేశంలోనే కాదు, సమకాలీన ప్రపంచంలోనే గొప్ప నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. మోడీ 2.5 దశాబ్దాలుగా వివిధ పదవుల్లో ఉన్నారు. సీఎంగా, పీఎంగా తిరుగులేని నేతగా ఎదిగారు. ఇన్నేళ్ల పాటు ఇన్ని పదవుల్లో ఉన్నా ఒక్క అవినీతి మరక కానీ, ఒక్క కుంభకోణం ఉందని కానీ ప్రత్యర్థులు సైతం ఆరోపించడానికి సాహసించడం లేదంటే ఆయన వ్యక్తిత్వం, పరిపాలనా దక్షత ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు.
10 ఏళ్ల క్రితం ఎన్నికల్లో అవినీతి ఆరోపణలే ప్రచార అస్త్రాలుగా ఉండేవి. కానీ ఈ ఎన్నికల్లో అలాంటి సవాలే లేదు. క్లీన్ ఇమేజ్ పరిపాలనకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచారు మోడీ. అందుకే ఆయన చుట్టూనే ఎన్నికల ప్రచారం జరిగింది. ఎన్నికలంటే మామూలు విషయం కాదు. ఆరోపణలు, విమర్శలు, సెటైర్లు, ప్రచారాస్త్రాలు ఎన్నో ఎదుర్కోవాలి. వీటికి ధీటుగా సమాధానమివ్వాలి. ప్రజా వ్యతిరేకతను అధిగమిస్తూ ఓటు బ్యాంకును సుస్థిరం చేసుకుంటూ ముందుకు సాగాలి. ఇవన్నీ సాధించడమంటే ఆషామాషీ కాదు. అయితే సముద్రపోటిన కుర్చీలో కూర్చుని ఒక దేశ ఆర్థిక వ్యవస్థనే అతలాకుతలం చేసిన నేతకు అసాధ్యం కూడా సుసాధ్యమే. రాజకీయాల్లో రాణించడం అంత తేలిక కాదు. ప్రజల నాడి పట్టగలిగుండాలి. ప్రత్యర్థులను కట్టడి చేసే వ్యూహం తెలుసుండాలి. ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటే ఎలాంటి ఫలితం వస్తుందో అంచనా వేయగలగాలి. అప్పుడే రాజకీయాల్లో ఎదుగుతారు. ఇవన్నీ తెలిసిన నేత మోడీ. ఏ రాష్ట్రంలో ప్రచారానికి వెళ్తే వారి భాషలో ప్రసంగాన్ని ప్రారంభించడం, ఆ ప్రాంతం విశిష్టతను ప్రస్తావించడం, ఆ రాష్ట్రంలో గొప్ప వ్యక్తులను స్మరించుకోవడం, ఇవన్నీ మోడీ స్పీచ్లో ఖచ్చితంగా ఉంటాయి. అవే మోడీని తమలో ఒకరిగా ప్రజలు భావించేలా చేస్తాయి. ఎప్పుడూ విపక్షాలను ఆడిపోసుకోవడమే కాదు, అభివృద్ధి మంత్రాన్ని జపించడం కూడా మోడీ పట్ల పాజిటివ్ ఒపీనియన్ క్రియేట్ చేస్తుంది. ఇక మోడీ ఒక్కరే దేశవ్యాప్తంగా ఇన్ని సభల్లో ఎలా పాల్గొనగలిగారంటే అందుకు ఆయన పాటించే డిసిప్లిన్, సమయ పాలన కూడా కారణమే. మామూలుగా ఎన్నికల సభలంటే ఉదయం 11 గంటలకు, అంటే మధ్యాహ్నం 1-2 వరకు కూడా ప్రారంభం కావు. కానీ మోడీ సభలకు ఒకసారి టైం ఫిక్స్ అయిందంటే పక్కాగా టైం టేబుల్ ఫాలో అవుతారు. రోడ్ షోలు కూడా గంట సేపు, అంటే పక్కా గంట సేపు మాత్రమే. ఎంత బిజీ షెడ్యూల్ అయినా పక్కా సమయ పాలనతో ఏ రోజు టార్గెట్ ఆ రోజు పూర్తి చేస్తారు మోడీ. అందుకే ఇన్ని సభల్లో ఆయన సక్సెస్ఫుల్ గా పాల్గొనగలిగారు. చికెన్ మసాలా 2014 నుండి నేటి వరకు ఎన్నో మైలురాళ్లు, ఎన్నో సంచలనాలు. నోట్ల రద్దును ధైర్యంగా అమలు చేశారు. కశ్మీర్పై కీలక నిర్ణయం తీసుకున్నారు. తలాక్కి తలాక్ చెప్పారు. రామాలయం కట్టేశారు. కోట్లాది మంది హిందువులు అబ్బురపడి చూశారు. సిఏఏ తెచ్చేశారు. ఇది మన దేశం, వీళ్లకే పౌరసత్వమని క్లారిటీ ఇచ్చేశారు. ఒకటా రెండా ఎన్ని సంచలన నిర్ణయాలు తీసుకున్నా మోడీ మానియా అనేది పెరుగుతుందే కానీ విపక్షాలు కోరుకుంటున్నట్లు తరగడం లేదు. 10 ఏళ్ల పాలనంతా టెస్ట్ మ్యాచ్ల క్రీజ్లో నిలదొక్కుకోవడానికే ప్రాధాన్యమివ్వలేదు. T20లా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారు. దేశ ప్రయోజనాల ముందు ఏవి ముఖ్యం కాదు అనేలా పాలన సాగించారు. ఎన్నికల తాయిలాలు ప్రకటించడం కానీ, ఇవి ఫ్రీ అవి ఫ్రీ అని ప్రకటనలు చేయడానికి కానీ బీజేపీ నమ్ముకోలేదు. కమలనాథులు నమ్ముకున్నదంతా మోడీ బ్రాండ్ ఇమేజ్నే. రెండో టర్మ్లో ప్రధానిగా మోడీ అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు. ప్రపంచాన్ని పట్టి పీడించిన కరోనా మన దేశాన్ని లాక్డౌన్లోకి పడేసింది. దేశ వైద్య వ్యవస్థకు, ఆర్థిక రంగానికి సవాల్ విసిరింది. ఈ మహమ్మారిని ఎదుర్కోవడానికి ప్రజల్ని సంసిద్ధం చేసిన విధానం ప్రపంచమంతా మన వైపు చూసేలా చేసింది. వ్యాక్సిన్లు తయారు చేసి కోట్లాది మందికి అందించడంతో పాటు ప్రపంచానికి ఆపన హస్తమిచ్చిన ఘనత మన దేశానిది. మోదీ చిన్న పిలిపిస్తే కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు అవసరమైతే జనం రోడ్లపైకొస్తారు, గంటలు మోగిస్తారు, దీపాలు వెలిగిస్తారు. ఈ స్థాయిలో జనం నాడి పట్టుకుని ప్రజల్ని నడిపించే నేతని మరొకరిని చూడలేదు. అందుకే ఆయన ఇమేజే బీజేపీకి శ్రీరామరక్ష. దేశానికి మేలు జరుగుతుంది అనుకుంటే ఎన్ని వ్యతిరేకతలున్నా, ఎన్ని విమర్శలున్నా ముందుకు సాగడమే, అనుకున్నది చేయడమే. ఒక వివాదాస్పద అంశాన్ని తేల్చాలంటే ఏళ్ల తరబడి నాంచే నేతల్ని చూశాం. మనకెందుకు అని పట్టించుకోకుండా కాలం గడిపే ప్రధానుల్ని చూశాం. కానీ దేశంలో దశాబ్దాలుగా పోగుపడి వీడని చిక్కుముళ్లాంటి అంశాల్ని నెమ్మదిగా చక్కదిద్దుతున్న నేత మోదీ ఒక్కరు మాత్రమే. ఆర్టికల్ 370 రద్దు, తలాక్, మహిళా బిల్లు, సిఏఏ లాంటి అనేక విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్న అంశాలను ప్రధాని మోడీ తన ప్రచారంలో ప్రస్తావించారు. దేశంలో ఒకప్పుడు కాంగ్రెస్ వర్సెస్ ఇతర పార్టీలుగా ఉండేది. కానీ ఇప్పుడు అలాంటి సీన్ రివర్స్ అయింది. బీజేపీ వర్సెస్ ఇతర పార్టీలుగా మారిపోయింది. గతంలో వాజ్పేయి హయాంలోనూ బీజేపీ అధికారంలో కొనసాగింది. అయితే అప్పటికి ఇప్పటికీ చాలా తేడా ఉంది. నిరంతరం జనం మధ్య ఉండి జనం కోసం పనిచేస్తూ తనకు తిరుగు లేకుండా చేసుకునే సత్తా ఉన్న నేతకే జనం నీరాజనాలు పడతారు. నాయకుడిలో ప్లస్లు మైనస్లు ఖచ్చితంగా ఉంటాయి. గెలుపోటములు కూడా సహజంగానే వస్తూ ఉంటాయి. కానీ పట్టుదలగా నిలబడే వారి వెంట జనం ఉంటారు. కానీ ఏ కోణంలో చూసినా అడుగడుగునా రాజీ పడని వ్యక్తిత్వం మోదీలో కనిపిస్తుంది. ప్రత్యర్థి పార్టీలను ఏమాత్రం కోలుకోనివ్వకుండా రాజకీయ వ్యూహాలతో దూసుకెళ్తున్నారు మోడీ. ఆయనకు ప్రత్యర్థి ఎవరు అని చెప్పుకోలేని స్థితిలో విపక్షాలున్నాయి.
ఇండి కూటమి తమ ప్రధాని అభ్యర్థిని కూడా ప్రకటించలేని స్థితిలో ఉందంటే మోడీ చరిష్మా ముందు తాము నిలబడలేమనే నిజాన్ని అంగీకరించడమే. ఒకప్పుడు నెహ్రూకి పూర్తి స్థాయిలో మెజారిటీ వచ్చినా అది నెహ్రూ ఒక్కడి క్రెడిట్ కాదు. కాంగ్రెస్ పార్టీలో బలమైన నేతలు, రాష్ట్రాల్లో ఆ పార్టీకి వెన్నుదన్నుగా నిలబడే నాయకులు అనేక మంది ఉన్నారు. అందరి ఇమేజ్ కలిసి కాంగ్రెస్ కి సీట్లు సంపాదించి పెట్టేది. కానీ ఇప్పుడు మోదీ తప్ప బీజేపీలో మరో నేత ఆ స్థాయిలోనే కాదు కదా, ఆయనకు దరిదాపుల్లో లేరు. రాష్ట్రాల్లో లీడర్లు ఉన్నా లేకున్నా వరుసగా రాష్ట్రాల్లో అధికారానికి వస్తున్నారు. 10 ఏళ్ల క్రితం బీజేపీ ఉనికి అనేదే లేని ప్రాంతాల్లో కూడా ఇప్పుడు కమలం పార్టీ వికసిస్తోంది, కొత్త రాష్ట్రాలకు విస్తరిస్తోంది. దీనికంతటికీ కారణం మోడీ బ్రాండ్. టర్మ్ కి మోడీ నేతృత్వంలో బీజేపీ సాధిస్తున్న సీట్ల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇదే కాన్ఫిడెన్స్ తో బీజేపీ దూకుడుగా ముందుకు వెళ్తూ ఉంటే ప్రత్యర్థులు మాత్రం డిఫెన్స్ లో పడిపోతున్నారు. వారిని అంత రక్షణాత్మకంగా ఆలోచింపజేస్తోంది మోడీ మేనియానే. ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా మొదలైన కెరియర్ లో మోడీ ప్రజల జీవితాల్ని దగ్గర నుంచి చూశారు. సామాజిక సేవ చేయాలనే తపన అణువణువునా ఉంటుంది. ఏ నిర్ణయం తీసుకుంటే ప్రజల జీవితాలు ఎలా ప్రభావితమవుతాయో ఆయనకు బాగా తెలిసొచ్చింది. ఆ తర్వాత దాదాపు 13 ఏళ్ల పాటు గుజరాత్ సీఎంగా పనిచేసి పరిపాలనా అనుభవం సంపాదించారు. అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ అలవర్చుకున్నారు. ఇక ప్రధానిగా తనను తాను మలుచుకున్న తీరు అసామాన్యంగా కనిపిస్తుంది. అధికారం అంత తేలిగ్గా రాదు. వచ్చిన దాన్ని నిలబెట్టుకోవడం అంతకంటే కష్టమైన విషయం. ఈ విషయంలో మోదీ స్పష్టంగా ఉన్నారు. అందుకే ఏ చిన్న అవకాశాన్ని కూడా ఆయన ప్రత్యర్థి పార్టీలకు ఇవ్వడం లేదు. అలాగే అంది వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. ఇటువైపు మోడీ, అటువైపు కాంగ్రెస్ సహా విపక్షాలన్నీ. ప్రత్యర్థులుగా ఎంతమందున్నా వారందర్నీ తన వాక్చాతుర్యంతో ఎదుర్కొంటారు మోడీ. ఒక చిన్న మాట తప్పుగా మాట్లాడితే దాన్నే ప్రచారాస్త్రంగా మార్చుకుంటారు. విపక్ష నేతలకు సమయమంతా దాన్ని డిఫెండ్ చేసుకోవడానికే సరిపోతుంది. ఇక ఎదురుదాడి చేసే ఆలోచన కూడా చేయలేరు. అంతగా ఆత్మరక్షణలో పడేస్తూ తాను కోరుకున్న అంశాలపైనే ప్రచారం జరిగేలా చూసుకున్నారు నరేంద్ర మోడీ. ఈ ఎన్నికల ప్రచారంలో నరేంద్ర మోడీపై విపక్షాలు అనేక ఆరోపణలు చేశాయి. అయితే వాటిని ఆయన ఎదుర్కొన్న తీరు, ప్రచారంలో ప్రస్తావించిన అంశాలు హాట్ టాపిక్ గా మారాయి. ముఖ్యంగా ఈడీ, సీబీఐ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థల్ని మోడీ సర్కార్ తమ జేబు సంస్థలుగా మార్చుకుందని విపక్ష నేతలు విమర్శించారు. విపక్షాలు చేస్తున్న ఆరోపణలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గట్టిగా బదులిచ్చారు. కాంగ్రెస్ హయాంలో ఈడీ నిరుపయోగంగా ఉండిపోయిందని అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాతే సమర్థంగా పనిచేయడం ప్రారంభించిందన్నారు. ఈడీ స్వాధీనం చేసుకుంటున్న డబ్బును పేదలకు తిరిగి పంచే అవకాశాలను అన్వేషిస్తున్నామంటూ కౌంటర్ ఇచ్చారు మోడీ. లోక్సభ ఎన్నికల ఫలితాలొచ్చాక ఇండి కూటమి ముక్కచెక్కలవుతుందంటూ ఎదురుదాడి చేశారు. ఓటమి అనంతరం ఎవరిని బలిపశువు చేయాలా అని కూటమి చూస్తుందన్నారు. జూన్ 4 తర్వాత అనేక పరిణామాలు చోటు చేసుకుంటాయని, యువరాజు విడిది పేరిట విదేశాలకు వెళ్లిపోతారని రాహుల్ గాంధీని ఉద్దేశించన్నారు. అంతేకాదు ఆగర్భ శ్రీమంతులుగా పుట్టిన వారికి దేశాన్ని నడపడం ఆషామాషి కాదని, అమేధి నుంచి వారు వెళ్లిపోయారని, ఇక రాయ్బరేలీ నుంచి కూడా వెళ్లిపోతారన్నారు. రాహుల్ వయసంత సీట్లు కూడా కాంగ్రెస్ కు రావంటూ ఎద్దేవా చేశారు మోడీ. కేంద్ర బడ్జెట్ కేటాయింపులు మత ప్రాతిపదికన ఉండాలని కాంగ్రెస్ కోరుకుంటున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. కానీ అలా బడ్జెట్ను విభజించడాన్ని తాను అనుమతించబోనని స్పష్టంగా చెప్పారు. మతపరమైన తారతమ్యాలు లేకుండా సంక్షేమ పథకాల ప్రయోజనాలు తాము ప్రతి ఒక్కరికి చేరవేశామని అన్నారు. విద్యా, ఉద్యోగాల్లో మతం ఆధారంగా రిజర్వేషన్లు కల్పించడాన్ని తాను వ్యతిరేకిస్తున్నట్లు మోదీ చెప్పారు. హిందూ, ముస్లిం రాజకీయాలకు పాల్పడుతున్నట్లు తనపై వస్తున్న ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. మతం ఆధారంగా ప్రజల మధ్య విభేదాలు సృష్టించేందుకు కాంగ్రెస్ పన్నుతున్న కుట్రలను మాత్రమే తాను బయటపెడుతున్నట్లు చెప్పారు. అదే సమయంలో తన వ్యాఖ్యలను ముస్లిం సమాజం గురించి అంటూ వక్రీకరించి జరిపిన దుష్ప్రచారంపై కూడా ఆయన వివరణ ఇచ్చారు. తాను ఎప్పుడూ ఓటు బ్యాంకు రాజకీయాలు చేయనని వివరించారు. తనకు వ్యతిరేకంగా జిహాద్ కోసం వారు పిలుపునిస్తున్నారంటూ మండిపడ్డారు. ప్రజల వద్ద ఉన్న బంగారంతో సహా సంపద మొత్తం సర్వే చేసి అందరికీ సమానంగా పునః పంపిణీ చేస్తామన్న కాంగ్రెస్ హామీని మోడీ ప్రచారాస్త్రంగా మలుచుకున్నారు. దేశ సంపదనంతా చొరబాటుదారులకు, ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారికి పంచుతారని, మీ ఆస్తులను జప్తు చేసే అధికారం ప్రభుత్వాలకు ఉందా? అర్బన్ నక్సలిజం మనస్తత్వం ఉన్న ఆ పార్టీ నాయకులు మహిళల మంగళసూత్రాలను కూడా వదలరు అన్న మోడీ వ్యాఖ్యలు దుమారం రేపాయి. విపక్ష ఇండియా కూటమి నేతలు పిరికివాళ్లని, అందుకే పాకిస్తాన్ అణు సామర్థ్యాన్ని చూసి భయపడుతున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎద్దేవా చేశారు. ఇటు లాలూ ప్రసాద్ యాదవ్, మమతా బెనర్జీ, ఉద్దవ్ ఠాక్రే, అరవింద్ కేజ్రీవాల్ పై మాటల యుద్ధం కొనసాగించారు ప్రధాని. పేపర్పై చూడకుండా ఒడిశాలోని జిల్లాల పేర్లు చెప్పగలరా అని నవీన్ పట్నాయక్ కు సవాల్ విసిరారు. సాధారణంగా ఎన్నికల్లో అభివృద్ధి, అవినీతి, స్కామ్లు, ప్రభుత్వాలపై ఉండే వ్యతిరేకత లాంటివి ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి.
కానీ ఇప్పుడు అవేవి వినిపించడం లేదు. అభివృద్ధి ఎంత ఉన్నా దానికి మించిన అంశాలున్నాయి. రాముడు మోదీ రూపంలో దేశ ప్రజల్ని మంత్రించే ఎలిమెంట్స్ ఉన్నాయి. 2014 ఎన్నికల్లో బీజేపీ సింగిల్ గా 282 సీట్లు గెలిచింది. 2019 ఎన్నికల్లో బీజేపీ సింగిల్ గా 303 సీట్లు సాధించింది. ఇప్పుడు బీజేపీ 370 సీట్లు గెలుస్తుందని, ఎన్డీఏ 400+ సీట్లు సాధిస్తామని నమ్మకంగా ఉంది. ఈ నమ్మకానికి ఆధారం రాముడు, బీజేపీ మాత్రమే. ఎన్నికల ప్రచారంలో ఈ 10 ఏళ్లలో ఏం చేశారనేది బీజేపీ చెప్పుకోవడలేదు. అది ఏం చేయలేకపోవడం వల్ల కాదు, చెప్పుకోవడానికి చాలానే ఉన్నాయి. ఇలాంటివే చాలా హామీలు ఉంటాయి. కానీ ఎన్ని చేసినా ఏం చెప్పినా రాముడు మోదీని మించినవవుతాయా? ఎన్నికల ప్రచారంలో ఇతర పార్టీలు ఎన్నెన్నో చెప్తున్నాయి. మేనిఫెస్టోల్లో హామీల వర్షం కురుస్తోంది. కానీ ఇవేవి బీజేపీ పట్టించుకోవడం లేదు. మీరు ఎన్నైనా చెప్పుకోండి, ఎంతైనా ప్రయత్నించండి, డోంట్ కేర్. రాముడు మోడీ ఉండగా మిగతా అంశాలెందుకు దండగా అనుకుంటోంది బీజేపీ. సాధారణంగా ప్రధాని అంటే ఎక్కడో జనానికి దూరంగా సమావేశాలకు, సభలకు మాత్రమే హాజరవుతారని భావిస్తూ ఉంటారు. 4 గోడలకు మాత్రమే పరిమితమవుతారని అనుకుంటారు. కానీ మోదీ రాకతో ఒక్కసారిగా మార్పొచ్చింది. మోడీ 24 గంటలు కష్టపడుతున్నారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. క్షణం తీరిక లేకుండా గడుపుతారు. ఒకరోజు యుద్ధ విమానాన్ని నడుపుతారు, మరో రోజు స్కూబా డైవింగ్ అంటారు. జూలో సింహాల్ని పలకరిస్తారు, యోగా చేస్తారు, మంచుకొండల్లో సైనికులను పలకరిస్తారు. అంతలోనే ప్రజలతో మమేకమవుతారు. రోడ్ షోలు, అభివృద్ధి కార్యక్రమాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతారు. ప్రధానులంటే ఇలా కూడా ఉంటారా అనేలా మోదీ పనితీరు కనిపిస్తుంది. తాను కష్టపడ్డమే కాదు, ఇతర నేతల్ని కూర్చొనివ్వలేదు. నిరంతరం అనేక కార్యక్రమాలతో జనానికి చేరువుగా ఉంటూ మోదీ తమ ఇమేజ్ని ఎప్పటికప్పుడు పెంచుకున్నారు. అందుకే మోదీ శక్తిపై బీజేపీ అంతటి నమ్మకం పెట్టుకుంది.